హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరికి వస్తూనే ఉన్నాను. మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్న రెసిపీ ఇది. కడప స్పెషల్ అలసంద వడలు చేయమని అడిగారు. ఈరోజు ఈ టైం వచ్చింది కాబట్టి చేస్తున్నా. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం స్పెషల్ గా, మా వైఫ్ టేస్ట్ చూస్తానంటే ఇద్దరి కోసం స్పెషల్ గా చేస్తున్నా. అందరికీ ఈ రోజు స్పెషల్ గా చేస్తున్నా కడప స్పెషల్ అలసంద వడలు చేస్తున్నా. ఇక లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. చిన్న దగ్గరకు వచ్చేసి పావు కేజీ అలసందల్ని తీసుకున్నాను. ఈ అలసందల్ని ఒక బౌల్లో వేసుకుంటున్నా. అలసందలు మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేస్తున్నా. నీళ్లు వేసి ఈ అలసందల్ని మొత్తం ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. రెండు సార్లు శుభ్రంగా అలసందల్ని కడిగిన తర్వాత అలసందలు మునిగేట్టుగా నీళ్లు వేసుకోవాలి. ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని పైనుంచి మూత పెట్టి ఒక 4 గంటల పాటు నాననివ్వాలి. 4 గంటల పాటు అలసంద పప్పుని మనం నానబెట్టుకున్నాం కదా. ఈ పప్పు బాగా నానిపోయింది, చూస్తున్నారు కదా. డబల్ క్వాంటిటీగా అయిపోయింది. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నా. మిక్సీ జార్లో మనం నానబెట్టి పెట్టుకున్న అలసంద పప్పును వేస్తున్నా. మొత్తం ఒకేసారి పట్టదు కనుక 2 సార్లుగా మిక్సీ వేసుకుంటున్నా. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకొని వస్తాను. ఒక పెద్ద పరాతం తీసుకున్నాను. మనం మిక్సీ పట్టుకున్న అలసంద పప్పుని కొద్దిగా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఈ పరాతంలోకి తీసుకుంటున్నా. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, కొద్దిగా కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. మిగతా అలసందల్ని కూడా మిక్సీ జార్లో వేస్తున్నా. వడల్లో మధ్య మధ్యలో కొద్దిగా ఇలా పప్పు తగలాలి కాబట్టి కొంచెం పప్పు పక్కన పెట్టుకుంటున్నా. ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. మిక్సీ పట్టుకున్న మిగతా అలసంద పిండిని కూడా ఈ పరాతంలో వేస్తున్నా. మనం మిక్సీ పట్టుకున్న అలసంద పిండిని మొత్తం ఇలా పరాతంలోకి తీసుకున్నాం కదా. అలసంద వడలు తినేటప్పుడు మనకు పప్పు కొద్దిగా మధ్య మధ్యలో తగులుతుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా పప్పు కూడా తీసి పెట్టుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా. ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. 2 రెమ్మల కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం వేస్తున్నా. కొద్దిగా పసుపు వేస్తున్నా. పసుపు అనేది ఆప్షన్ మాత్రమే. మనం కారం పొడి వద్దనుకుంటే మాత్రం కారం పొడికి బదులుగా మనము మిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి వేసాం కదా, ఆ పచ్చిమిర్చి క్వాంటిటీని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి తగినంత ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నా. అలసంద వడల కోసం పిండిని రెడీ చేసుకున్నాం. అలసంద వడల కోసం మనం పిండిని రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. అంటే పిండి ఆరిపోతుంది కాబట్టి గాలికి పైనుంచి ఒక మూత పెట్టుకున్నా. గ్యాస్ ఆన్ చేస్తున్నా. స్టవ్ వెలిగిస్తున్నా. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నా. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి. అలసంద వడలు రెడీ చేసుకోవడానికి మనం పిండి రెడీ చేసుకున్నాం కదా. చేతికి ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకున్నా. కవర్ పైన కొద్దిగా ఇలా నూనె అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకు వడ ఈజీగా రావాలి కాబట్టి. మరీ ఎక్కువ మోతాదులో కాకుండా కొద్దిగా ఇలా పిండి తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా కొద్దిగా ఒత్తుకొని మధ్యలో ఇలా వేలుతోటి హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకొని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. వేడెక్కిన ఆయిల్లో మనం రెడీ చేసుకున్న వడలు నెమ్మదిగా వేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా అరచేతిలో పెట్టుకొని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. వడలు ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు వదిలేస్తే దానంతట అదే పైకి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా. ఇలా ఒక సైడ్ డీప్ ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేస్తాయి. వాటిని 2 సైడ్లు ఇలా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసి తీసుకుంటే వడ మంచి రంగు వస్తుంది, లోపల కూడా బాగా ఉడుకుతుంది కాబట్టి పచ్చిగా లేకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. వడలు మంచి రంగు వచ్చిన తర్వాత తీసుకుంటున్నా.
ఇలా మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. రాయలసీమ స్పెషల్ అలసంద వడలు, కడప స్పెషల్ అలసంద వడలు రెడీ. 6 ఎండుమిర్చిని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ నానిన ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లో వేస్తున్నా. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. ఇందులో కొద్దిగా నీళ్లు వేస్తున్నా. మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఎర్రగడ్డ కారాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. కడప స్పెషల్ అలసంద వడలు రెడీ, ఎర్రగడ్డ కారం రెడీ. దీని కాంబినేషన్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నాటుకోడి పులుసైనా మటన్ పులుసైనా సూపర్గా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఇక్కడ కడపలో ఎక్కువగా తినేది అయితే ఎర్రగడ్డ కారంతో తింటారు కాబట్టి నేను స్పెషల్గా ఈరోజు ఎర్రగడ్డ కారము అలసంద వడలు చేశాను. కొద్దిగా ఎర్రగడ్డ కారం వేస్తున్నా. ఎర్రగడ్డ కారం కాంబినేషన్లోకి ఇలా అలసంద వడలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా ఎర్రగడ్డ కారం నంచుకొని అలసంద వడల్లో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీ అయిన కడప స్పెషల్ అలసంద వడలు రెడీ చేసుకున్నాం. ఈ అలసంద వడలు పక్కన పెట్టుకుంటున్నా. అలసంద వడలు కాంబినేషన్లోకి అదిరిపోయే టేస్ట్ రావాలంటే మాత్రం ఎర్రగడ్డ కారం వాడాల్సిందే. అందుకోసమే కడప స్పెషల్ ఎర్రగడ్డ కారం కూడా రెడీ చేసుకున్నా. నేను కొద్దిగా ఎర్రగడ్డ కారం వేసుకున్నా. అలసంద వడలు ఇలా నంచుకొని తింటే నోట్లో లాజనం ఊరిపోతూ ఉంటుంది. వేడి వేడిగా తింటాంటే వెళ్ళిపోతుంటాయి. సూపర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తిన్నా కొద్దీ లోపలికి వెళ్ళిపోతానే ఉంటాయి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కడప స్పెషల్ అలసంద వడలు ఎర్రగడ్డ కారం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి.